ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనము చదువుకుందాము. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ఇక్కడ సందర్భంలో మనం చూసినట్లయితే వాడు అనే మాట చూస్తున్నాము, వారు అనే మాట చూస్తున్నాము. అనగా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక ఒప్పందం అనేది జరుగుతుంది. వాడు ఎవరు ఇక్కడ సందర్భంలో చూస్తే యేసు ప్రభువుల వారి 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా. వారు ఎవరు అంటే ప్రధాన యాజకుడు మరియు శాస్త్రులు అక్కడ కూడుకొని ఉన్నారు. మరి వారి యొద్దకు వెళ్ళి యేసు ప్రభువుల వారిని ఎలా అప్పగించవలనో వారికి తెలియజేసి దానికి ప్రతిఫలంగా 30 వెండి నాణెములను తీసుకొని వచ్చినట్టుగా మనం సందర్భంలో చూస్తున్నాము. ఇక్కడ దేవాలయంలో లేదా మరి యూదా మత నాయకులుగా ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసు ప్రభువుల వారి విషయంలో ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, మరి తప్పుడు ఆలోచనలు వారు చేయుచున్నారు. ఎందుకంటే యేసు ప్రభువుల వారి యొక్క పేరు కావచ్చు, మరి ఆయన యొక్క ప్రతిష్ట కావచ్చు, అందరూ ఆయనను వెంబడించుట కావచ్చు, వారు చూస్తున్నప్పుడు ఎంతో అసూయ చెందుతున్నారు. ప్రజలలో వారిపై ఉన్నటువంటి మరి విశ్వసనీయత ఎక్కడ తగ్గిపోతుందో అనేటువంటి భయము వారికి వచ్చేసింది. ఒకవేళ వాళ్ళ జీవనోపాధిని వాళ్ళు కోల్పోతామేమో, ప్రజల్లో ఉన్నటువంటి ఆ గౌరవ మర్యాదలు కోల్పోతామేమో, లేదా మాకున్నటువంటి హోదా, సమాజంలో మేము అనుభవిస్తున్నటువంటి హోదా కోల్పోతామేమో అన్నటువంటి భయం కావచ్చు వారిని మరి యేసు ప్రభువుల వారి మీద అసూయ పడుటకు మరి కారణమైంది. ఎలా ప్రజలలో వారు మరలా విశ్వాసాన్ని పొందుకోవాలి, ప్రజల విశ్వసనీయతను ఎలా మరలా సంపాదించుకోవాలని ఆ ప్రణాళికలో వారు ఉంటుండగా యేసు ప్రభువుల వారిని చంపటమే ఏకైక మార్గమని వారు ఆలోచన చేసినారు. ఎంతో మోసపూరితమైన మార్గంలో, అత్యంత కుయుక్తి కలిగినటువంటి మార్గంలో మరి కుట్రలు వాళ్ళు పన్నుతున్నారు. యేసు ప్రభువును మరి పట్టుకోవాలని కుట్ర పన్నారు. ఆయన గురించి అబద్ధాలు సృష్టించటం, తర్వాత ఆయన మాటలను వక్రీకరించటం, ఆయన మాటలకు మరి వ్యతిరేకమైనటువంటి సాక్ష్యములను తీసుకొని రావటం, ఆయన మాటలను మరి వ్యతిరేకంగా మాట్లాడారు, దేవదూషణ చేశారు అనేటువంటి విధంగా అబద్ధమైనటువంటి సాక్ష్యాలను వాళ్ళు సృష్టించటం. ఈ రీతిగా ఆయన మీద నేరాన్ని మోపాలి, ప్రజలను పురికొల్పాలి, ఆయనను మరి మరణానికి అప్పగించాలన్నటువంటి అసూయ ద్వేషపూరితమైన ప్రణాళిక చేసినటువంటి పరిస్థితులలో ఇక్కడ ఇస్కరియోతు యూదా వారి యొద్దకు వెళ్ళడం జరిగింది. అప్పుడు మరి ఎలా ఆయనను పట్టించవలనో వారికి తెలియజేశాడు. నేను ఖచ్చితంగా ఆయనను అప్పగిస్తాను, కానీ నాకేం వస్తుంది, నాకేం లాభం, నాకు ప్రతిఫలం ఏం జరుగుతుంది అన్నప్పుడు వారు 30 వెండి నాణెములు ఆయనకి ఇచ్చారు. 30 వెండి నాణాలను మనం చూసినట్లయితే అవి రోమా ప్రభుత్వంలో వాడుకలో ఉన్నటువంటి ఒక దెనారమును వెండి నాణెము అని పిలువవచ్చు. ఒక దెనారము అనగా ఒక రోజు యొక్క జీతం. ఒక వ్యక్తి ఒక రోజు పనిచేస్తే తనకు మరి జీతంగా వచ్చేటువంటి ఆ కరెన్సీని ఆ ఒక్క వెండి నాణ్యంగా చూడగలము. అంటే 30 వెండి నాణ్యాలు అన్నప్పుడు ఒక వ్యక్తి నెల రోజులు కష్టపడి సంపాదించిన జీతంగా మనము చూడగలము. అది రోమా సామ్రాజ్యంలో ఆ కరెన్సీ వాడుకలో ఉన్నది. అయితే ఈ వెండి నాణ్యములకు, ఈ 30 వెండి నాణ్యములకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. క్రొత్త నిబంధన కాలంలో మరియు హెబ్రీల సంస్కృతి సాంప్రదాయంలో ఈ 30 వెండి నాణాలను వారు అంతగా పెద్ద మొత్తంగా చాలా డబ్బుగా వాళ్ళు పరిగణించరు. ఎందుకంటే ఈ 30 వెండి నాణములు చాలా మరి విలువలైనటువంటి డబ్బు, చాలా అతి తక్కువ మొత్తంగా చూస్తారు. నిర్గమకాండము 21 మరి 32లో మనం చూసినట్లయితే ఆ ఎద్దు దాసునైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 వెండి నాణెములు మరి 30 తులముల వెండి చెల్లింపవలెను. అంటే
ఒక దాసుడు గాని దాసి గాని ఎద్దు పొడిచినప్పుడు చనిపోతే ఆ దాసుని యజమానునికి ఆ ఎద్దు యొక్క యజమానులు ఏం చేయాలి అంటే 30 తులంల వెండిని తూచి ఇవ్వాలి. అంటే ఇక్కడ 30 వెండి నాణ్యాలు అంటే యేసు ప్రభువుల వారి విలువను వారు ఎంతగా తగ్గించారు. అంటే ఒక దాసునితో ఆయనను సమానంగా చేశారు. యేసు ప్రభువుల వారు ఈ లోకానికి దైవ కుమారునిగా వచ్చారు. ఆయన ఎంత దూషింపబడినను, ఆయన మీద ఎన్ని కుట్రలు పన్నినను, ఆయన ఎంతగా ద్వేషింపబడినను ఆయన ప్రేమ మాత్రము విస్తరిస్తూనే ఉన్నది. ఇంకా ఈ 30 వెండి నాణెముల యొక్క మన ప్రత్యేకత చూసినట్లయితే జకర్యా ప్రవక్త కూడా తన యొక్క గ్రంథంలో మరి 11వ అధ్యాయం 13లో కూడా ప్రవచించాడు. అంటే ఈ 30 వెండి నాణెముల ప్రత్యేకత ఏమిటంటే మొట్టమొదటిది యేసు ప్రభువుల వారి యొక్క విలువను వారు అక్కడ తగ్గించారు. రెండవదిగా ప్రవచన సారాంశం ఇక్కడ ఆయన జీవితం ద్వారా నెరవేర్చబడింది. ప్రవక్త పలికిన మాటలు ఇక్కడ నెరవేర్చబడింది. యేసు ప్రభువుల వారు మన కొరకు సిలువలో మరి ఒక విలువ లేని వ్యక్తిగా ఆయన చనిపోవచ్చు. తులువల మధ్యలో, దొంగల మధ్యలో 30 వెండి నాణెములకు అమ్మివేయబడవచ్చు. అయినప్పటికీ కూడా ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మన కొరకు ఆయన విలువలేని వ్యక్తిగా మారినప్పటికీ మనలను మాత్రము విలువైన భక్తులుగా ఆయన నిలబెట్టాడు. ఈ సమాజంలో మన జీవితాలు మరి ఎంతగానో పాప పంకిలంగా ఉన్నప్పుడు, ఒకప్పుడు విలువలేని వారంగా ఉన్నప్పుడు, ఒకప్పుడు మనల్ని ఎవరు లెక్కలేని వ్యక్తులుగా చూసినప్పుడు, ఎవరు గౌరవించలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, మనం అంటే చిన్న చూపు చూసినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. అవమానించబడిన పరిస్థితులు ఎదుర్కొన్నాము. ఎగతాళి చేయబడిన పరిస్థితులు మనం ఎదుర్కొన్నాము. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుల వారి ప్రేమ మరి ఆయన మన వైపు చూపినాడు, తన ప్రేమతో మనల్ని ఆహ్వానించినాడు, ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరించినామో, మన జీవితంలో ఆయనను రక్షకునిగా చేర్చుకున్నామో, మన జీవితాలు మారిపోయినవి, విలువైనవిగా మారిపోయినవి. మన జీవితాలకు ఒక అర్థం దొరికింది. మన జీవితాలకు ఒక గమ్యం ఉన్నది. మన జీవితాలకు మోక్షం ఉన్నది, నిత్య జీవితం ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారి ఉదయకాల సమయంలో యేసు ప్రభువుల వారు నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు మరి తన యొక్క గౌరవాన్ని, తన యొక్క విలువను సిలువలో మరి మన కొరకు పోగొట్టుకున్నాడు. మన కొరకు త్యాగం చేశాడు. మరి మనల్ని మాత్రము నిలబెట్టాడు. తండ్రి ఎదుట నీతిమంతులుగా తీర్చి నిలబెట్టాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన మన పూజకు అర్హుడు, మన యొక్క ఆరాధనకు పాత్రుడు. ఆయనను ఎంత స్తుతించినా మనం తక్కువే. ఆయన చేసినటువంటి త్యాగానికి ప్రతిఫలంగా మనం ఏమి ఇవ్వలేము. కాబట్టి మన యొక్క పూర్ణ హృదయంతో మన స్తుతి ఆరాధనను ఆయనకు చెల్లించుదాము. ఆయన మనకు అనుగ్రహించినటువంటి విలువైన జీవితాన్ని బట్టి ఆయనను స్తుతించుదాము. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, విలువలేని మా జీవితాలకు తండ్రి నీ సిల్వ త్యాగము ద్వారా మాకు విలువ తీసుకొచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని తండ్రి ఎదుట నీతిమంతులుగా తీర్చినందుకు నీకు వందనాలు. మా జీవితాలలో ఒక గమ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. నీవు మా స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్పుడు. నేను హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధిస్తున్నాను. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.